ఐపాక్తో సంప్రదింపులు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోరు. వైసీపీలో ఏం జరగాలన్నా సరే ఐపాక్కే ఆదేశిస్తుంది అనేది 2014 నుంచి ఐపాక్ నిర్ణయాలు, అందుకే 2019లో అధికారులు వచ్చారు. 2019లో కూడా ఐపాక్ నిర్ణయాలు, 2024లో అధికారం కోల్పోయాం. ఇప్పటికీ కూడా ఐపాక్ చెప్పినట్టే వింటున్నారు. అయితే విజయసాయిరెడ్డి విషయంలో విజయసాయిరెడ్డి అంశం ప్రస్తావనకు వచ్చిన తర్వాత మళ్ళీ ఐపాక్ అంశం ప్రస్తావనకు వస్తుంది. ఎందుకంటే నెల్లూరుకు సంబంధించి ఆయన్ని అక్కడ రంగంలోకి దింపడం, ఆయన ప్లేస్లో అక్కడ అది కూడా ఒక బలమైన వ్యక్తిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి విజయసాయిరెడ్డిని బలమైన వ్యక్తి మీద రంగంలోకి దింపడం అంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి నిర్ణయమా, ఐపాక్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనేది కూడా. ఐపాక్ ఒక జగన్మోహన్ రెడ్డిని వైసీపీని అడ్డుపెట్టుకుని కొన్ని ప్రయోగాలు చేసింది ఈసారి 2024. ఆ ప్రయోగాలు పూర్తిగా ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అవ్వడం వల్లే అధికారం కోల్పోవాల్సి వచ్చింది వైసీపీ. ఇది చాలామంది బలంగా నమ్ముతున్నారు. వైసీపీని అభిమానించే వాళ్ళు, జగన్ అభిమానించే వాళ్ళు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే తమ నాయకుడి నిర్ణయం కాదు ఇది, ఐపాక్ నిర్ణయం అనేది. కానీ ఐపాక్ నమ్మింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఐపాక్ వాళ్ళు చెప్పినంత మాత్రాన ఐపాక్ వాళ్ళు ఏంటి ఫీడ్బ్యాక్ ఇస్తారు. వాళ్ళు ఏంటి ఒక నివేదిక అందజేస్తారు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది, ఈ నియోజకవర్గం అక్కడ మార్చాలా లేదా ఏంటి అనేది ఫైనల్గా డెసిషన్ తీసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి. కాకపోతే వీళ్ళే ఫైనలైజ్ చేసేసి ఇంకా ఆ నాయకుడిని అక్కడ మారిస్తే కానీ గెలుపు అవకాశాలు ఉండవు అన్నప్పుడు ఖచ్చితంగా నిజమేనో నమ్ముతారు. ఎవరైనా అంతే, 2-3 సర్వేలు చేయించుకున్నా, 3-4 సర్వేలు చేయించుకున్నా ఆ సర్వేలు ఎంతవరకు ప్రామాణికం, ఎంతవరకు శాస్త్రీయం అనేది అక్కడ పట్టించుకోలేనప్పుడు ఇలాంటి ఫలితాలే ఉంటాయి. ఇప్పుడు మొదటి నుంచి ఈ అంశంలోనే అంటే విజయసాయిరెడ్డి గారి మీద ఇప్పుడు ఆ పోర్టు వ్యవహారం కానీ, ఆ కేవీ రావు వ్యవహారం కానీ, ఆ విక్రాంత్ రెడ్డి వ్యవహారం, ఈయనేదో తినేశారు అనేది దానికి కూడా క్లారిటీ ఇచ్చారు. అదే నేపథ్యంలో రాజకీయంగా అధికారం కోల్పోయిన తర్వాత వరుసగా విజయసాయిరెడ్డి టార్గెట్ అవుతున్నా సరే పార్టీ అండగా లేదనో, లేదంటే మొదటి నుంచి ఐపాక్ చెప్పిన నిర్ణయాల వల్లే ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ బరిలో నుంచోబెట్టి నెల్లూరు నుంచి ఆయన్ని ఓటమి పాలు చేసి ప్రజల్లో ఆయన అవమానానికి గురయ్యేలా చేసింది ఐపాక్. దాని గురించి చర్చించినా సరే జగన్మోహన్ రెడ్డి సరిగ్గా స్పందించలేదు, పట్టించుకోలేదు, అందుకే ఆయన రాజీనామా చేశారు. ఇలా రకరకాల కారణాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు, కానీ ఆయన రాజీనామా ఒక్కటి మాత్రం వాస్తవం.